హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనకు ఆల్రెడీ ఇదివరకే ఒకటి రెండు సార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కావడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం అయితే మళ్ళీ ఒకసారి అయితే గ్రూప్ 1 అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇది 23 ఫిబ్రవరి 2024 నుంచి మార్చి 14 వరకు సాయంత్రం 5 గంటల వరకు అయితే అందుబాటులో ఉంటుంది. ఇది 23 నుంచి నెక్స్ట్ మంత్ మార్చి 27 వరకు మనకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది 7 డేస్ ముందు హాల్ టికెట్లు వస్తాయి. మే జూన్లో ప్రీమియర్ ఎగ్జామ్ ఉంటుంది. సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అయితే ఇది ఆల్రెడీ మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఏదైతే పర్ఫెక్ట్ డేటా ఉంటుందో అదే ఇందులో యాజ్ ఇస్ డేటా అనేది మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఫామ్ ఫిలప్లో వస్తుందన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి టీఎస్పీఎస్సీ ఐడి అడుగుతుంది. టీఎస్పీఎస్సీ ఐడి టైప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చిండ్రో ఆ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ క్లిక్ చేస్తే మనకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి మాన్యువల్ చూద్దాం ఎట్లా ఏం కావాలనేది. వన్ టైం రిజిస్ట్రేషన్ అది టీఎస్పీఎస్సీ ఐడి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసినప్పుడు ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా. సబ్మిట్ కొడితే సెక్యూరిటీ పిన్ నెంబర్ అండ్ ఓటీపీ టైప్ చేసినప్పుడు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇట్లా క్లిక్ హియర్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీ యొక్క నోటిఫికేషన్ ఏ జాబ్కి అప్లై చేసుకోవాలి, ఏంది మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంది అనేది చెప్తుంది. దాని కింద బాక్స్లో క్లిక్ చేసి ఇండియన్ అని వస్తుంది. సిటిజన్ ఇండియన్ అని క్లిక్ చేస్తే మనకు మిగతా ఫామ్ ఫిలప్ చేసుకోవడానికి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సబ్మిట్ చేస్తే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ లేదా నార్మల్ డిగ్రీ, ఎవరికి ఏ డిగ్రీకైనా పోస్టులు అయితే ఉన్నాయి. ఆ యొక్క నోటిఫికేషన్లో ముందే మీరు చెక్ చేసుకొని మీరు దేనికైతే అర్హులో దాన్ని చూసుకొని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఫోటో సిగ్నేచర్ అనేది ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఇచ్చినాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అదే వస్తుంది. బేసిక్ డేటా మీ యొక్క పేరు, డాడ్ పేరు అండ్ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, ఏ స్టేట్, తెలంగాణ స్టేట్, ఏ డిస్టిక్ ఏందనేది ఇది మినిమం డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. ఆ తర్వాత మీకు మన తెలంగాణ స్టేట్లో 1 to 7th అంటే ఇది లోకల్ డిస్టిక్ కిందగా పరిగణిస్తారనమాట. మీరు 1 to 7th పాత డిస్టిక్లు ఎక్కడైతే చదివినరో ఆ డిస్టిక్ రెసిడెన్షియల్ కింద తీసుకొని మీ యొక్క చదివినటువంటి డిస్టిక్, మండల్, ఊరు, స్కూల్ పేరు ఇవన్నీ కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఎందుకంటే రేపు ఎంక్వైరీ రిఫర్ చేసినప్పుడు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా అడుగుతారు. ఒకవేళ ప్రైవేట్ చదివితే గిట ప్రైవేట్ అని పెట్టుకోండి. రెగ్యులర్ చదివితే రెగ్యులర్ స్టడీ అని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. మెయిన్ ఇది రెసిడెన్షియల్ కింద జాబ్ వెరిఫికేషన్కి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మీరు ఇది ఎన్సీసీ కానీ లేకపోతే మైనార్టీ కానీ కేటగిరీస్ ఏమన్నా ఉంటే గిట, స్పోర్ట్స్ అవి ఉంటే గిట ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఎస్ అని పెట్టుకోండి. నార్మల్ పర్సన్స్కి అయితే, నార్మల్ రీసెంట్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళైతే నో అని పెట్టుకుంటే సరిపోతుందని. ఓకేనా. ఇది మైనార్టీ అంటే వాళ్ళకి కంపల్సరీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ వర్క్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మిగతా వాళ్ళకు ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోండి. మైనార్టీ కింద పెట్టి మనం ఏ క్వాలిఫికేషన్ ఎప్పుడు పాస్ అయినాం ఏంది, మెయిన్ ఏంటంటే ఎన్ని డిగ్రీ పైన ఏ డిగ్రీ ఏందనేది అడుగుతుంది. అది డీటెయిల్స్ ఇచ్చుకుంటే సరిపోద్ది. ఇది డిగ్రీకి సంబంధించింది కాబట్టి నీకు హాల్ టికెట్ నెంబర్, ఏ ఇయర్ పాసు, ఏ యూనివర్సిటీ, అసలు మీది ఏ కోర్సు, రెగ్యులరా, ఓపెనా, ఏ డిస్ట్రిక్ట్లో అయిపోయింది, ఇట్లా మినిమం డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. క్వాలిఫైయింగ్ తర్వాత క్వాలిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే గిట, హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే పీజీ చేస్తే గిట పీజీ ఎస్ అని పెట్టుకోండి. అందులో మీరు ఏ పీజీ కోర్స్ చేసిండో ఆ కోర్స్ క్లిక్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్, అది హాల్ టికెట్ నెంబరు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన మాత్రమే ఎంటర్ చేసుకోండి. సో మన హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్, యూనివర్సిటీ, మీ యొక్క కోర్సు,
మెన్షన్ చేసుకొని సేవ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ పోస్ట్ కోడ్ ఉంది కదా, పోస్ట్ కోడ్లో నేను ఇందాక చెప్పాను కదా మీకు ఎనీ డిగ్రీ పైన అది బీటెక్ వాళ్ళకైతే టెక్నికల్ పరంగా మెకానికల్ లేకపోతే టెక్నికల్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే 0209 అండ్ 07 కోడ్స్ ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది కమ్యూనిటీ, ఇది ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ కానీ ఎవరైనా సరే సర్టిఫికేట్ ఉంటే గిట ఎస్ అని క్లిక్ చేసి ఆ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోద్ది. మీ యొక్క సర్టిఫికేట్ అనేది అక్కడ క్లిక్ చేయండి. ఏ డాక్యుమెంట్స్ ఇచ్చినాం, ఏ పోస్టుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం అది ఎస్ అని పెట్టుకొని ప్రీవియస్లో వస్తుంది, అది తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ కూడా, ఎగ్జామ్ సెంటర్ మొత్తం 10 డిస్ట్రిక్ట్స్ ఉంటాయన్నమాట. 10 డిస్ట్రిక్ట్లో ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ సెంటర్ 10 ఉంటాయి. ఆ 10 క్లిక్ చేసుకోండి. ఓఎంఆర్ సెంటర్స్ అని అవి కూడా 10 ఇచ్చిండు. అవి న్యూ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. అవి డిస్ట్రిక్ట్ ఇప్పుడు మీకు ఓల్డ్ డిస్ట్రిక్ట్లో 10 డిస్ట్రిక్ట్లు అంటే మీకు మీకు ఏదైతే దగ్గర అనిపిస్తుందో ఆ డిస్ట్రిక్ట్స్ను ఒక 10 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓఎంఆర్ సెంటర్ కూడా 2 ఉంటాయి కాబట్టి ఇందులో కొత్త డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఇందులో కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ను సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసి ప్రీవియస్ చేస్తే, ఆ తర్వాత సబ్మిట్ చేసి మళ్ళీ ఒకసారి ప్రీవియస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇది ఒకసారి సబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ కరెక్షన్ అనేది రావడం కొంచెం కష్టం. ఒకటేసారి కరెక్ట్ చూసుకొని సబ్మిట్ చేసుకుంటే ఫామ్ అనేది మనకు సబ్మిట్ అవుతుంది. ఆ తర్వాత